హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే కాస్త పర్లేదు బాగానే ఉన్నాము. ఇప్పుడిప్పుడే నాకైతే ఆరోగ్యం కొద్దిగా కుదుట పడుతుంది. కొద్దిగా పర్లేదు బాగానే ఉంది. మీరందరూ కూడాను బాగున్నారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. చాలా రోజులైంది మేమైతే ఈ విధంగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఫ్రేమ్లో మీ ముందుకు రావడం అనేది. కొన్ని వీడియోస్లో అయితే కనిపించాం, కానీ ఈ మధ్యన వచ్చినటువంటి వీడియోస్లో అయితే చాలా తక్కువ కనిపించాము. సో ఈ రోజు అయితే మా ఫ్యామిలీ వ్లాగ్స్తో మేము ముందుకైతే వచ్చాము. మీకు ఏ విధంగా అనిపించిందండి వీడియో చూసిన తర్వాత? ఈ యొక్క చిన్ని వ్లాగ్ని కామెంట్స్ రూపంలో మాకైతే తెలియజేయండి. మా ప్రాంతంలో అయితే కనుక గత వారం రోజుల నుంచి ఒకటే వర్షాలు అనమాట, రోజు తప్పించి రోజు. నిన్న కూడా చాలా ఎక్కువగా వర్షం అయితే పడింది. మీ ప్రాంతంలో యొక్క వర్షాలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే ఇంకా ఉదయం నుంచి కాస్త పర్లేదు, మధ్యాహ్నం తర్వాత అనమాట ఈ యొక్క వర్షాలు అనేవి పడుతున్నాయి. మేమైతే ఒక వంటగది అనేది గత వారంలో స్టార్ట్ చేసాము, పూర్తి అవ్వాలి, కానీ ఒక వర్షాలు పడుతుండడం వలన కట్టట్లేదు అనమాట ఆఫీస్ ఉన్నాము. సో చూడాలి గత ఈ యొక్క వారంలో కానీ నెక్స్ట్ వారంలో కానీ. దాంతోపాటుగా ఏంటంటే మా ప్రాంతాల్లో అయితే కనుక విత్తనాల పండుగలు అయితే అవుతున్నాయి అనమాట. ఈ విత్తనాల పండుగలు అవుతున్నప్పుడు ఏంటంటే ఎవరు కూడా ఏ పని కూడా చేయకూడదు, అడవికి వెళ్ళకూడదు, ఊర్లో ఉండి కూడా ఏ పని చేయకూడదు. చెప్పాలంటే ఒక విత్తనాల పండుగ అప్పుడు ఇల్లు ఊడ్చిన తర్వాత వచ్చిన చెత్త అంతా కూడాను బయటకు అయితే పారవేయరు అనమాట. ఆ యొక్క పండగ అయిన తర్వాతే ఇంటి నుండి తీసినటువంటి ఆ యొక్క చెత్త అంతా కూడా బయటకు అయితే పడేస్తారు అనమాట. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పేసి పని అనేది ఆపేసాం మేము కూడాను. సో ఈ వరుసలు అయితే పడుతున్నాయి. మాకేముంచి ఆ వంటగది కడుతున్నాం కదా, అదైతే అవుతుంది. అలానే మంచి వంట చేయడానికి కాస్త ఇబ్బంది అయితే అవుతుంది. తీసుకున్నటువంటి ఒక గ్యాస్ కూడా అయిపోయింది అనమాట. నిర్మలేముంచి బయటనే వంట చేస్తున్నా కదా, బయటనే వంట చేస్తుంది. మేము వంట చేసే గదిలో ఏముంచి అల్లం అయితే తీసుకున్నాం కదా, అల్లం అయితే తీసుకొచ్చి పెట్టాం. వేడికి ఏముంచి అక్కడ వంట చేస్తే మళ్ళీ అల్లం మొత్తం కూడా ఇంకా వాడిపోయేలాగా అయిపోద్ది, ఇంకా విత్తనాలకు పనికిరాదని చెప్పేసి అక్కడైతే వంట చేయట్లేదు. నిర్మల్ అంతా కూడా బయట వంట చేస్తుంది. సో ఈ విధంగా అయితే సాగుతుంది మా ఇంట్లో. చూడాలి మరి, వీలవుతే మీకు విత్తనాల పండుగ వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తాము. మా యొక్క ప్రాంతంలో మేము ఏ విధంగా చేస్తాం అనేది ఇంతకు ముందు కూడా మీకు చేసాము. అరకు ట్రైబల్ కల్చర్లో చూపించాము మీకు. అలానే మన ఛానల్లో కూడా ఈ సంవత్సరం మేము ఏ విధంగా పండుగ ఏ విధంగా చేస్తాం అనేది మీకైతే చూపిస్తాము. ఇక్కడ చెప్పు, ఇదెవరు నాన్న? మదర్. ఇది ఫాదర్. ఇది ఇది బ్రదర్. సో ఇదనమాట. జతిన్కి ఏమొంచి రాకి బదులు ఆరు ఉంటుంది కదా, దానికి ఏమొంచి ఎల్లు పలుకుతాడు అనమాట. రా అంటే లా అని పలుకుతాడు. సో దానివల్ల చెప్పేసి మదర్కి ఏమొచ్చి మదర్లు అంటున్నాడు, ఫాదర్కి ఏమొచ్చి ఫాదర్ అని అంటున్నాడు. కొద్దిగా రాదు అంతగా. ఇది నాన్న డాగ్. ఇది ఎస్. ఇది నాన్న ఇది సూపర్. ఇది మొబైల్ ఫోన్. ఎస్ సూపర్ నాన్న. ఇది టెలివిజన్. సూపర్. ఇప్పుడు అలా నేర్చుకుంటున్నాడు. ఇది టూత్ బ్రష్. ఎస్ టూత్ బ్రష్. చెప్పాను కదా, టూత్ బ్రష్ అంటున్నాడు, అంటే టూత్ బ్రష్ కి టూత్ బ్రష్ అనమాట. ఇది స్పూన్. ఇది స్పూన్ నాన్న. ఇది ఫోర్క్. చూసా ఇక్కడ, ఇది చిన్నగా మంచి ముళ్ళు లాగా వచ్చాయి, అందుంచి ఫోర్క్ అంటారు. ఇదే మంచి స్పూన్. ఓకే. ఇది బుక్. ఇది టెడ్డీ బేర్. ఎస్ సూపర్ నాన్న. సో ఇలానమాట జతిన్ అయితే చిన్నగా ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. ఇది చెప్పు నాన్న. సైకిల్. బైసికిల్. మోటార్ సైకిల్ కాదు, ఇది బైసికిల్. ఇది ఎటు చెప్పు. ఇది కొనివ్వాలా? సరే కొందామే. నువ్వు మంచిగా చదువుకొని 10th పాస్ అవుతే నీకు అప్పుడు కొని ఇస్తాను, సరేనా? సో ఇది ఫ్రెండ్స్, జతిన్ కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా బుక్స్ తీసుకొచ్చిన తర్వాత ఇవైతే నేర్చుకుంటున్నాడు. సో ఇదనమాట. జతిన్కి అయితే ఈ సంవత్సరం స్కూల్కి అయితే జాయిన్ చేయాలి. 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 6 సంవత్సరంగా అయితే అడుగు పెడుతున్నాడు. చూడాలి మరి, దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేస్తాము. మేమైతే బయట ఎక్కడైనా కాన్వెంట్ ఏదైనా ఉంటే అక్కడ జాయిన్ చేద్దామని అనుకున్నాం, కానీ దగ్గరలో అయితే మాకు లేవు. వెళ్తే ఎస్కోట్ వెళ్ళాలి, లేదంటే అరకు వెళ్ళలేదు అనమాట. సో అందుకని చెప్పేసి అక్కడికైతే పంపించట్లేదు. వెళ్ళి రావడానికి, తర్వాత నుంచి తీసుకురావడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడతామని చెప్పేసి. సో దగ్గరలో ఉన్నటువంటి మా ఊర్లో పక్కన అనమాట, ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడికైతే జాయిన్ చేస్తాం జతిన్కి ఈ సంవత్సరం. సో జతిన్ అయితే గత 3 రోజుల నుంచి మాకైతే బాగా అల్లరి పెడుతున్నాడు. ఈ రాస్బెర్రీస్ ఉంటాయి కదా, అవి తీసుకొని తిందాం నాన్న అనేసి. వెళ్దాం జతిన్. ఎక్కడ ఉన్నాయి అవి? నిన్న ఎల్లుండరా? అక్కడ తీసుకెళ్తాం మరి. మాకు
సరే కింద ఉండే కిందకెళ్ళుండరా అక్కడికి అయితే వెళ్దామే ఈ రోజు. తీసుకెళ్ళు ఈ యొక్క రాస్బెర్రీస్ అయితే తీసుకుందాము. తీసుకున్న తర్వాత అవి తీసుకొచ్చి తిందాం, లేదంటే అక్కడ తినేసి వచ్చేద్దాము. ఇంతకు ముందు కూడా మీకైతే చూపించాము ఈ యొక్క రాస్బెర్రీస్ అనేవి మన అరకు ట్రైబల్ కల్చర్లో. మరలా ఈ రోజు అయితే జతిన్ కానీ పాప కానీ బాగా ఇష్టపడి తింటున్నారు అనమాట. మీకు చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాం చూడండి. వెళ్ళి తీసుకొని వచ్చి ఊర్లో అనమాట ఈ సీజన్ చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి యొక్క రాస్బెర్రీస్. తీసుకొచ్చి పిల్లలందరూ కూడాను ఊరికి తీసుకొచ్చి తింటున్నారు. ఒక చిన్న వీడియో క్లిప్ లో చూడండి ఏ విధంగా తింటున్నారు అనేది. సో ఇదనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఒక రాస్బెర్రీస్ అయితే తీసుకుందాం పదండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాం. నిర్మల అయితే రాదు, మేమే వెళ్తున్నాము. వంట చేయడం ఉంది, ఇంకా వంట అయితే చేయలేదు. సో ఇదనమాట. వెళ్దాం నానా, గొడుగు పట్టుకుని వెళ్దామా? వర్షం వచ్చేస్తుంది. సో 2 రోజుల నుంచి వర్షం అయితే పడుతుంది, అందుకని చెప్పేసి జతిన్ అయితే గొడుగు పట్టుకొని వెళ్దాం నాన్న అనేసి అంటున్నాడు ముందుగా అనమాట. సరే తీసుకెళ్దామే, బాయ్ పదా. నిర్మల ముంచి మరుగుచారు అయితే చేస్తుంది ఈరోజు మాకు. చూడండి ఈ విధంగా అయితే ఉంది. చేతికారం నూరి ఈ విధంగా మరుగుచారు అయితే చేస్తుంది. ఇంట్లో నుంచి వంటలు అయితే చేయట్లేదు, గేస్ కూడా అయిపోయింది. గడ్డి లోపల నుంచి అల్లం అయిపోయింది. తీసుకొచ్చిన అల్లం అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇదనమాట. ఇంత అయితే తీసుకున్నాము. ఇదంతా 30 కేజీలు అయితే తీసుకున్నాం ఈ యొక్క అల్లం. ఈ ఇయర్ కొద్దిగా ఇతరులు అయితే వద్దామని చెప్పేసి ఈ అల్లం ఒకటి నాటుదామని చెప్పేసి తీసుకొచ్చాము. ఇక్కడ వంట కూడా చేయడానికి అవ్వట్లేదు. ఇది పొయ్యి అయితే ఇక్కడే ఉంది. వేడి వలన ఈ యొక్క అల్లం కూడా దెబ్బతింటది అని చెప్పేసి చేయట్లేదు అనమాట. ఈ విధంగా అయితే ఉంది చూడండి. కొద్దిగా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి. ఇయర్ అయితే నాటుతాం మేము. చూద్దాం మరి ఎంత వస్తుంది అయితే అనేది. అల్లం 30 కేజీలు నాటుతున్నాం, ఎన్ని కేజీలు వస్తుంది మరి. ఫ్రెండ్స్ ఈ రోజు మా ఊర్లో చూడండి గేట్ అయితే వేసారు ఈ సంవత్సరం అనమాట. చిన్నగా ఒక గేట్ అయితే పెట్టారు అనమాట. విత్తనాల పండుగ అనే సరికి మా గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఒక గేట్లు అయితే పెడతారు. చాలా మంది వచ్చిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మన మెయిన్ రోడ్ లో యొక్క గేట్లు పెట్టేసి డబ్బులు అయితే తీసుకుంటుంటారు. ఈ యొక్క వచ్చిన డబ్బులంతా కూడాను ఈ యొక్క ఊరి మంచి కోసం అయితే ఉపయోగిస్తారనమాట. ఊర్లో ఏవైనా అవసరాలు ఉంటే ఆ యొక్క డబ్బులన్నీ కూడాను ఏదైనా అవసరాలు ఉంటే అవి తీసుకుంటారు. ఊరికి సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా అనమాట. సో ఇప్పుడైతే వెళ్దాం. నిర్మల కూడా రానని సన్నింది, కానీ మాతో పాటు వస్తుంది అనమాట తింటానని చెప్పేసి. సరిపదండి రండి. నుంచి ఒక రాజబెర్రీ పళ్ళు అయితే తీసుకుందాము. నిర్మల నుంచి అవతల పక్క వెళ్తుంది. ఎల్మ తీసుకట్ నుంచి ఇదిగో ఇక్కడ రండి, ఒకసారి మీకు దగ్గరికి చూపిస్తాను. ఇక్కడైతే చాలా మంచిగా ఉన్నాయి. జతిన్ గాని ఇదిగో మా తమ్ముడు వాళ్ళ బాబు గాని చూడండి ఏ విధంగా తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఏ విధంగా ఉన్నాయి. ఇది చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా. చాలా మంది తినే ఉంటారు ఈ యొక్క రాస్బెర్రీస్ అనేవి. తిని ఉన్న వాళ్ళు కూడా తినే వాళ్ళు కూడా ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి. చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి. ఇవి చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎల్లో సైడ్ లో చాలా మంచిగా ఉన్నాయి. ఇవైతే తీసుకుందాం. తీసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాము. ఇవి తీసుకోవాలంటే చాలా సాహసమే చేయాలి. ఒకసారి దగ్గరికి రా చూపిస్తాను మీకు. ఒకసారి దగ్గరికి చూడండి. ఇదిగో చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా. ఇదిగో ఇక్కడైతే పట్టేసింది నాకు, మీకు చూపిస్తుంటే ఇద్దరు తోరిసండి. చూడండి ఏ విధంగా తెచ్చిందో. చిన్న కుకంలాగా ఉంటాయి. ఇవి కొద్దిగా చేసినా సరే పట్టేస్తుంటాయి. ఇవి చూడండి చిన్నగా ఎలా కనిపిస్తున్నాయి. ఇవి చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి. చెట్టు అంతా కూడా ఈ యొక్క ముళ్ళుతోనే నిండిపోయి ఉంటాయి. నిర్మల మంచి పైకి వెళ్ళింది మంచిగా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం కూడా తీసుకుందాము. చూడండి మంచిగా ఉన్నాయి ఈ పళ్ళంతా కూడా. ఏం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా ఇలా పట్టి ఇలా లాగుతూ వచ్చేస్తాయి పళ్ళంతగా. చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి. చాలా హైట్గా ఎదిగి ఉన్నాయి. ఇవి మరికొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఏది మనం తీసుకున్నా చూపించు. నిర్మల మంచి ఇప్పుడు వరకు తీసుకుంది. నేనే మంచి ఇదిగా చాలా తక్కువ తీసుకున్నాను. ఇవన్నీ కూడా పట్టుకోవడానికి మేమైతే వస్తున్న దారి నుండి ఒక ఆకులు అయితే తీసుకొస్తుంది. ఇందులో పెట్టేసి పట్టుకుందాం. ఆగుమే ఇలా కుడదాం. చేతిలో పట్టాలంటే కొద్దిగా అవ్వదు కదా. ఇదిగో ఈ విధంగా అయితే తయారు చేసాము. ఇలా పట్టుకొని తీసుకున్న పళ్ళంతా కూడా ఇక్కడైతే పెడదాము. ఈ పక్కన నాకు ఇందాక చూపించాం కదా మీకు, ఆ పళ్ళు అయితే తీసుకుందారండి. ఇది ఇక్కడ చూడండి పళ్ళు అయితే చాలా మంచిగా ఉన్నాయి పండిపోయి. ఇవైతే తీసుకుందాము. ఇలా పట్టుకుంటే అలా వచ్చేస్తున్నాయి. ఇవి చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి. ఎక్కువగా ఇవి పిల్లలు తింటారు. అలానే మంచి పెద్దవాళ్ళు కూడా తింటారు కనిపిస్తే. అలానే మంచి అడవిలో ఉండేటువంటి పక్షులు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడా రాత్రిపూట వచ్చి తింటుంటాయి. ఎలకలు, గబ్బిలాలు అవన్నీ కూడా తింటాయి అన్నమాట.
అలానే మా ప్రాంతంలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క దమ్కు మొదలుకొని అలానే మంచి ఒరిస్సా సైడ్ అదంతా కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. మేము వెళ్తుంటాం కదా వీడియోస్‌కి. ఈ చెట్లు అయితే సుంకరమెట్ట గాని, అరకు గాని తర్వాత మంచి ఒరిస్సా ఏరియాలో అయితే ఈ చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ ప్రాంతంలో ఉన్నాయో లేవో అనేది కామెంట్ చేయండి. మీరు చూస్తుంటారు కదా ఈ వీడియో. మీ ప్రాంతంలో ఉంటే గనుక కామెంట్ చేయండి. మా ప్రాంతాల్లో అయితే విస్తారంగా ఉంటాయన్నమాట. ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకొని తింటుంటాము. అలానే మా వాళ్ళు మంచి పిల్లలు ఉంటారు కదా! ఆ పిల్లలు స్కూల్‌కి వెళ్లి వస్తున్నప్పుడు గాని, వెళ్తున్నప్పుడు గాని దారి పక్క నుంచి ఉంటాయి ఈ చెట్లన్నీ కూడాను. తీసుకొని జేబులో పెట్టి తీసుకెళ్ళి స్కూల్‌లో తినేస్తారు. అలానే నుంచి వస్తున్నప్పుడు కోసి తీసుకొచ్చి ఇంట్లో కూడాను తింటుంటారనమాట ఈ యొక్క పళ్ళనేవి. తీసుకుందాం రండి. కొన్ని పళ్ళు తీసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాము. నిర్మల నుంచి కిందన కోస్తుంది ఈ యొక్క పళ్ళనేవి. రండి వెళ్దాం అక్కడికెళ్ళేసి తీసుకుందాము. నిర్మా ఉన్నాయా? పైన అయితే లేవు. పండిపోయి ఉన్నాయా? ఎటు నుంచి రావాలి మేము? కింద నుంచా? ఇదిగో కింద నుంచి అయితే వెళ్తున్నాం మేము. అవును ఇక్కడైతే కొద్దిగా పర్లేదు బాగానే ఉన్నాయి. మంచిగా పండిపోయి ఉన్నాయి ఒక పళ్ళు అనేవి. మీకు దగ్గరికి వచ్చాక చూపి. ఏంటి? నిన్నైతే వర్షం పడింది కదా పెద్దగా. అందుకని చెప్పేసి ఒక పండిపోయిన పళ్ళు కూడా ఉండవు చెట్టు దగ్గర. ఇది మొత్తం రాలిపోయి ఉన్నాయి ఇక్కడ. నిర్మల నుంచి ఆ పైనకు వస్తుంది. ఇదైతే పాత చెట్టు చాలా పెద్దది ఉంది. ఇది ముదిరిపోయింది. ఇదిగో పెద్ద చెట్టు ఉంది ఇది ఇక్కడ. ఇక్కడ పళ్ళు అయితే చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి. కెమెరా కనిపిస్తున్నాయా? చూడండి కొన్ని అయితే పండిపోయి ఇంకా రాలిపోయేవి నిన్న వర్షానికి. చూడండి ఇవన్నీ కూడా పళ్ళే ఉన్నాయి అన్నమాట ఇవి. ఈ విధంగా అయితే పండిపోయి కొన్ని తీసుకుందాం. ఇదిగో నిర్మల అయితే ఆ పైన కోసి కిందకైతే వచ్చింది. నేనైతే చాలా తక్కువ తీసుకున్నాను. ఒకసారి చూపించింది తీసుకున్నది. ఇదే కొన్ని కాడలతో అయితే పట్టుకొచ్చింది. ఇక్కడ ఉన్నాయి. ఇది కొమ్మ దగ్గర ఉన్నాయమ్మా. ఇక్కడ ఉన్నాయి అవి. ఆడికి ఇవ్వక తినేస్తున్నాడు జతిన్ గడు. తినకున్నానే పట్టుండు. వద్దు నానా అలాగుంటాయి తినక అలాగున్నాయి. నేను ఈ కొమ్మని పట్ల ఆగాను. నిర్మల నుంచి ఇక్కడ ఉన్న పళ్ళని కూడాను తీసుకుంటుంది. కోసి అది అక్కడ కూడా ఉన్నాయి అటు పక్క. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కొన్ని పళ్ళు అయితే తీసుకున్నాము. మీకు ఎంత తీసుకున్నాము అనేది మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడైతే చాలా మంచిగా పండిపోయినాయి చూడండి. ఇదిగో ఇక్కడ ఒక గుత్తు కూడా ఉంది. ఇది చూడండి పండిపోయినవన్నీ కూడాను ఈ విధంగా తీసుకున్నాను. ఇదిగో నేను తీసుకున్న పళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే మంచి ప్లేస్కి వెళ్ళేసి ఒక పళ్ళన్ని కూడా తిందాము. మంచి చెట్టు నీడ ఎక్కడైతే ఉంటే అక్కడికి వెళ్ళి ఒక పళ్ళనేవి తిందాము. ఇక్కడ చూడండి ఇవి తీసుకోవడం కోసం నేనైతే ఒక ముళ్ళ కంప లోపలికి వెళ్ళిపోయాను ఇలాగా దారగా అనమాట. ఈ విధంగా రక్కేసింది. సో ఇప్పుడైతే మనం తీసుకోము, వెళ్ళిపోదాం. ఇంకా మాకైతే ఇవి సరిపోతాయి. నిర్మల కూడా కొంత తీసుకుంది అక్కడ పైన ఉంది అది. ఇవైతే మంచి చెట్టు నీడ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడైతే ఆ పళ్ళు అయితే తిందాం పదండి. మేమైతే ఒక చెట్టు నీడ దగ్గరికి అయితే వస్తాం. ఒకసారి చూడండి మా వెనకాల యొక్క పంచ చెట్టు అయితే ఉంది. సంవత్సరం అయితే విరక్కాసి ఉంది. చిన్న చిన్న పిందెలు అయితే చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక పంచ చెట్టు దగ్గర. చాలా మంచిగా వచ్చింది. ఇదైతే బురద పంచ చాలా బాగుంటది. మా యొక్క ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి తింటుంటాం అనమాట. పంచుకుంటాం లాస్ట్లో. చెప్పాలంటే పంచ చెట్టు కూడా చాలా లాస్ట్లో అవుతుంది అనమాట. అన్ని పంచ వల్ల అయిపోయిన తర్వాత లాస్ట్లో అవుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అవుతుంది. ఇప్పుడైతే తీసుకున్నటువంటి యొక్క కోర్లి పళ్ళు అయితే తిందాం. మేమైతే కోర్లి పళ్ళు అని అంటాము రాస్బెర్రీస్ని మా ప్రాంతీయ భాషలో. మంచి కొన్ని పళ్ళు అయితే తీసుకుంది చూపిస్తానాగండి. తీసుకురాము ఒకసారి. ఆ యొక్క చెట్టు ఆ యొక్క కొమ్మలతో పాటు పట్టుకొస్తుంది చూడండి ఏ విధంగా ఉన్నాయి అవి. ఇదిగో మనం తయారు చేసుకున్నటువంటి ఒక డొప్ప దగ్గర అయితే పుల్లు కోస్తుంది. అక్కడైతే ఒక కొమ్మలు అయితే ఉండే కొన్ని అవి అయితే తీసుకుంది అనమాట పడిపోయేవి. సో నేనైతే ఒకటే కొమ్మ తీసుకున్నాను. నిర్మల అయితే కొమ్మలు మొత్తం తీసుకొచ్చింది ఇలాగా. ఫ్రెండ్స్ ఇదిగో తీసుకొచ్చిన ఈ యొక్క రాస్బెర్రీస్ అయితే మేము తింటున్నాం ఇప్పుడు. ఈ యొక్క పనస చెట్టు కింద చల్లగా ఉంది, చాలా మంచిగా ఉంది అనమాట. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే చాలా వేడిగా ఉంటుంది. సో మధ్యాహ్నం చేసిన తర్వాత మరలా వర్షాలు అయితే వస్తాయేమో, కానీ ఈరోజు అయితే అంతగా లేదు, కొద్దిగా పర్లేదు బాగానే ఉంది. కానీ వర్షాలు అయితే వస్తాయి అనుకుంటున్నాను నేనైతే మధ్యాహ్నం తర్వాత కూడాను. మేమైతే తీసుకొచ్చిన యొక్క రాస్బెర్రీస్ అయితే తింటున్నాం. జతిన్ అయితే ఒక్కొక్కటి తీసి తింటున్నాడు. నేనైతే చాలా తక్కువ కోసాను. నిర్మల ఎక్కువ కోసింది కదా నిర్మల. ఆ కింద నేను కోసింటాను నువ్వు ఇక్కడ పైన కోసింది ఫుల్ అయిపోయింది. కొన్ని పళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే మాకు ఎక్కువగా చిన్నప్పటి గుర్తులేవు అంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు అనమాట. ఒంటిపూట బడులు అయితే అవుతుంటాయి కదా ఇప్పుడు. వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఎక్కువ కోసి పట్టుకొస్తాం అనమాట. బేగుల్లో కానీ తర్వాత నుంచి జేబుల్లో నింపుకొని తీసుకొస్తాము. రసం మొత్తం కారిపోతుంటుంది ఇక్కడ ఉన్నటువంటి రసం అనమాట. అలా చేసి తినేవాళ్ళము. మీలో ఎవరైనా అలాంటి పనులు చేస్తుంటే మాత్రం కామెంట్ చేయండి.
సో ఇది ఫ్రెండ్స్, మీలో ఎవరైనా తినుంటే కనుక ఈ యొక్క రాస్బెర్రీస్ కామెంట్స్ చేయండి. ఇందులో బ్లూబెర్రీస్ కూడా ఉంటాయి కదా, అవైతే చాలా తక్కువ, మా ఏరియాలో అయితే ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి, చాలా తక్కువ పండుతుంటాయి. అవి కూడా ఉంటే మీకు అయితే చూపిస్తాము. చూడండి, రాస్బెర్రీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి కదా, ఈ విధంగా తీసి ఒక్కసారిగా చాలా చాలా బాగుంది. ఎలాగున్నాయి జతిన్? బాగున్నాయి. జతిన్ వాళ్ళు ఎక్కువగా వచ్చి తింటుంటారు. మేమైతే ఇంట్లో పనులకి వాటికి వీటికి అనేసి ఉంటుంటాం, కానీ జతిన్ వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చి తింటుంటాడు అనమాట. జతిన్ చెప్పాడు, నాన్న అక్కడ మా ప్రాంతీయ భాషలో కోర్లిపళ్ళు అయితే ఉన్నాయి, అక్కడ వెళ్దాం పద్నాన్న తిందాం నన్ను అనేసి. ఎలాగో తీసుకొచ్చి చూపిద్దామని తీసుకొచ్చాము. చిట్ట అయితే రాలేదు, కొద్దిగా అల్లరి చేస్తుండేది. ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా ముళ్ళవని ఉన్నాయని చెప్పేసి తీసుకురాలేదు. ఇద్దరిని అయితే పట్టుకొచ్చాము. మీలో ఎవరైతే ఈ యొక్క రాస్బెర్రీస్ తిని ఉన్నారనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవైనా మీలో ఉంటే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. మన తరగతి సెలవు. బాయ్ ఫ్రెండ్స్. తీసుకుని వచ్చిన రాస్బెర్రీస్ అయితే ఇప్పుడు పాపకైతే పెడుతుంది. ఏ చిట్టి ఇటు. బాగుందా? తిను తిను. సూపర్గా ఉందా? ఎలాగుంది? చూపిస్తుంది. నిర్మలే నుంచి చిన్నగా ఉన్నాయి కదా ఇక్కడ నుంచి యొక్క కొమ్మల్లో, ముళ్ళు అయితే ఉన్నాయి, అందుకని చెప్పేసి తీసి ఇస్తుంది, తింటుంది పాప.